ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ బేబీ శారీ ట్యాజిల్స్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ ట్యాజిల్స్ ఒక ట్యాజిలు కొంచెం పొడవు, ఒక ట్యాజిలు కొంచెము పొడవు తక్కువతో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఈ ట్యాజిల్స్ ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ ట్యాజిల్స్ కోసము నేను ముందుగానే ట్యాజిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. 100 లైన్స్ అయితే చుట్టుకొని ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, అవి అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెము మెంతి కలర్ ఉంది కదా, ఆ ట్యాజిల్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాము. నేను ఇక్కడ 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ నార్మల్ నీడిల్కి ఎక్కించుకొని క్లాత్కు నిడిల్ గుచ్చుకొని ఇలా ఒక నాట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 5 mm సైజు వైట్ రౌండ్ పూస ఒకటి ఎక్కించుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను, బ్లూ ట్యాజిల్ను కూడా నిడిల్లోకి తీసుకొని థ్రెడ్కు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక వైట్ 5 mm సైజు వైట్ పూస ఎక్కించుకొని ఇక్కడ గ్యాప్ను ఖచ్చితంగా మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అయితే పడుతుంది. ఈ గ్యాప్లో నీడిలు క్లాత్కు గుచ్చుకొని ఇక్కడ ఒక నాట్ అయితే వేసేసుకోవాలి టైట్గా. ఇలా నేను సిల్క్ థ్రెడ్ కాబట్టి 2 టైమ్స్ అయితే వేసుకుంటాను. సిల్క్ థ్రెడ్ ముడి జారిపోతుంది కాబట్టి ఇలా మళ్ళీ పూసలో నుంచి నీడిలు రివర్స్ తీసుకొని థ్రెడ్ కట్ చేసేసుకోవడమే, అంతే. ఇక్కడికి ఒక ట్యాజిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము మెంతి కలర్ ట్యాజిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ముందు వేసుకున్న ట్యాజిల్కి ఇప్పుడు వేసే ట్యాజిల్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలా నీడిల్తో ఇలా క్లాత్ను కొంచెము రౌండు అంటే హోల్ పెద్దదయ్యేలా తీసుకొని ఆ హోల్లో నుంచి నీడిలు పైకి అయితే తీసేసుకోవాలి. నేను సేమ్ బ్లూ కలర్ ఎన్ని లైన్స్ అయితే చుట్టుకున్నాను, ఈ మెంతి కలరు థ్రెడ్ కూడా నీడిల్కి అన్ని లైన్సే చుట్టుకున్నాను. 100 లైన్స్ అయితే చుట్టుకున్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత హోల్లో నుంచి నీడిలు స్లోగా పైకి రానిచ్చుకొని మనం ముందు వేసుకున్న ట్యాజిల్ కంటే ఈ ట్యాజిల్ కొంచెం పొడవు తక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఆ పొడవుకు సరిపోయేమైనా థ్రెడ్ను మిగులు పెట్టుకొని ఇప్పుడు 2 లైన్స్ గోల్డ్ జెర్రీ థ్రెడ్ తీసుకొని ఒక 2-3 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ముడైతే వేసుకోవాలి టైట్గా. చూడండి నేను వేస్తున్నాను కదా, ఆ విధంగా ముడైతే వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నాక ఎక్స్ట్రాస్ అన్నీ మనము కట్ చేసేసుకోవాలి, అంతే. ఇక్కడికి ఈ ట్యాజిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందు వేసుకున్న ట్యాజిల్ కంటే పొడవు తక్కువ కావాలి కాబట్టి కొంచెం పైకి పెట్టి థ్రెడ్ను కట్ చేసేసుకోవడమే, అంతే. అందమైన బ్రైడల్ బేబీ ట్యాజిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా మనము శారీకి టోటల్గా 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటూ ట్యాజిల్స్ అన్నీ ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడడానికి ఇవి ఫోటో కంటే రియల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కూడా కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇలా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ బ్రైడల్ బేబీ ట్యాజిల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్లో మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ రూపంలో చాలా అంటే చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. రోజు కొత్త కొత్త ట్యాజిల్స్ ప్రిపేర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండి మన ఛానల్లో వీడియోస్ చూసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.